యథా తత్ర స్వప్నే దృశ్యానాం భావానాం వైతథ్యం తథా జాగరితేపి దృశ్యత్వమవిశిష్టమితి హేతూపనయః. చూడండి, హేతూపనయ అని ఒక ప్రక్రియ. ఇప్పుడు మీరు పర్వతో వన్యమాన్ ధూమాత్ యథా మహానసః అది తీసుకోండి. కిచెన్లో ఉంటారు మీరు. కిచెన్ పరిశీలిస్తే మీకు వ్యాప్తి జ్ఞానం కలుగుతుంది. పొగ ఎక్కడుంటే అక్కడ నిప్పు ఉంటుంది అనే వ్యాప్తి జ్ఞానం కలుగుతుంది. కలిగినప్పుడు ఆ హేతువును చూస్తారు, పొగను చూస్తారు. పొగను చూసి ఈ వ్యాప్తి జ్ఞానాన్ని దానికి అన్వయిస్తారు. ఈ జ్ఞానాన్ని దాని దగ్గరికి పట్టుకుపోతారు. హేతూపనయము అంటే అది. ఏమండి, సరిగ్గా ఆ పని ఇక్కడే చేస్తాం. ఎలాగంటే చూడండి, స్వప్నం మీకు అనుభవం ఉంది. స్వప్నంతో బిగించేయండి. కిచెన్తో బిగించేసాం కదా, అలాగే స్వప్నంతో బిగించేయండి. యథా తత్ర స్వప్నే దృశ్యానాం భావానాం వైతథ్యం. స్వప్నంలో మీరు అనేకములైన పదార్థాలు చూస్తున్నారు, అవన్నీ మిథ్య. ఓకే, ఎందువల్ల? దృశ్యములు కనుక. ఓకే, అది మీకు వ్యాప్తి జ్ఞానం కలిగింది కదా. ఈ దృశ్యములు అంటే కనబడుతూ మారిపోతూ ఉండే సర్వము కూడా మిథ్య అని తెలుస్తోంది. అది వ్యాప్తి జ్ఞానం. దీన్ని మీరు అన్వయించాలి. తథా జాగరితేపి దృశ్యత్వం అవిశిష్టం. అవిశిష్టం అంటే మార్పు ఏం లేదు. స్వప్నంలో మీకు అన్నీ కనబడ్డాయి కదా, అలా ప్రవాహ రూపంగా కనబడ్డాయా? కనబడ్డవన్నీ మిథ్యం తేలిందా? తక్కువ సమయం ఉందనే పాయింట్ ఒకటి తప్ప మీకు తేడా ఏముంది? తక్కువ ఎక్కువ కాదు పాయింట్. అది మిథ్యా కాదా? ఇప్పుడు డాక్యుమెంటరీ సినిమా చూశారు, 10 నిమిషాలు ఉంది. పెద్ద సినిమా ఒకటి హాలీవుడ్ మూవీయో లేకపోతే హిందీ మూవీయో చూశారు. పెద్ద పెద్ద సినిమా 4 గంటల సినిమా ఒకటి చూశారు. మేరా నామ్ జోకర్ అని 4 గంటల సినిమా ఒకటి వచ్చింది అప్పట్లో. అది చూశారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది సత్యం ఏది మిథ్య? రెండు మిథ్య కదండి. ఎందువల్ల మిథ్య? అయ్యా, తెర మీద కనపడుతున్నాయి కదండి, తెర మీద ప్రవాహ రూపంగా కనపడేది మిథ్య. అదే కదా హేతువు. అలాగే మీరు స్వప్నంలో చూశారు, చూసినవన్నీ మిథ్యన అనుభవం వచ్చేసింది కదా. అలా ప్రవాహ రూపంగా కనపడేవి టైం తక్కువ ఎక్కువ ఈ హేతువు తర్వాత మళ్ళీ చూద్దాం, మళ్ళీ వస్తుంది. అది కూడా పెద్ద బలమైన హేతువు కాదు, దాన్ని కూడా కొట్టుపారేస్తాం. ఇప్పుడు నేను ఆపాను దాన్ని, ముందు ముందు వస్తుంది కనుక. సో ఈ స్వప్నంలో ప్రవాహ రూపంగా మీరు చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్య అని తేలింది. జాగ్రత్తకి రండి. జాగ్రత్తలో మాత్రం తేడా ఏముందండి? ప్రవాహ రూపంగా మీరు దృశ్యాలు చూస్తున్నారు. నిన్న చూసింది ఈవేళ లేదు, ఈవేళ చూసింది రేపు ఉండదు. బాల్యంలో ఉన్నది యవ్వనంలో లేదు, యవ్వనంలో ఉన్నది వృద్ధాప్యంలో లేదు. ఏమిటో మారిపోతున్నాయి. అమెరికాలో బాగుందని అనుకునే లోపల ఇండియా వస్తాం, ఇండియాలో బాగుందని లోపల ఏది దీంట్లో ఏది సత్యం ఏది మిథ్యంగా అలా ప్రవాహం కింద పోతూ ఉంటుంది. ఇది కాబట్టి స్వప్న దృశ్యాలకి జాగ్రత్త దృశ్యాలకి తేడా ఏమిటో చెప్పండి మీరు. స్వప్న దృశ్యాలను చూసి టైంలో అవి యథార్థమని అనుకున్నారు కదా, అయితే అవి మిథ్య అని అనుకున్నారా? లేదు కదా. ఇప్పుడు జాగ్రత్త దృశ్యాలను చూస్తే ఇవి కూడా యథార్థమని అనుకుంటున్నారు. అవి కూడా అలా వచ్చి ప్రవాహ రూపంగా మెరిసిపోయాయి కదా. ఈ జాగ్రత్త దృశ్యాలు మాత్రం అంతకంటే మనం ఏం ఉద్ధరించాయి? అలా ప్రవాహ రూపంగా వచ్చింది, మెరిసైపోయాయి. ఎక్కడో ప్రకృతి ధర్మాన్ని బట్టి ఎక్కడో కుక్క పిల్ల పుట్టింది, ఎక్కడో పుట్టింది. ఎందుకు పుట్టిందో కూడా మనకి తెలియదు. ఏదో ప్రకృతి ధర్మం అని అనుకోవడం ఉంటే ఆ కుక్క పిల్లని వీడింటికి తీసుకొచ్చాడు. నాది అన్నాడు. అది తోక ఊపింది కొంతకాలం, సరే అయిపోయింది. ఆ తర్వాత చచ్చిపోయింది. అది ఎంతకాలం బతుకుతుంది? చచ్చిపోయింది. ఏదో కారణంగా చచ్చిపోయింది. వీడు వారం రోజులో 4 రోజులో బాధపడ్డాడు, గుర్తొచ్చిన వల్ల అయిపోయింది. అది ఏమిటి తేడా? ఏమిటి స్వప్న దృశ్యానికి దీనికి తేడా ఏమిటి? తేడా ఏమైనా ఉందా? ఏమిటి తేడా? కాబట్టి స్వప్నం వైతథ్యం కనుక, మిథ్య కనుక జాగ్రత్త దృశ్యములకు కూడా ఇదే హేతువుని మీరు అప్లై చేయండి. దృశ్యత్వం అవిశిష్టం. అక్కడ పొగుంది, ఇక్కడ పొగుంది. పొగ ఉండడం రెండింటికి సమానం, తేడా ఏం లేదు. కాబట్టి 2 చోట్ల నిప్పు ఉందని తేల్చారు. అలాగే ఇది దృశ్యమే, అది దృశ్యమే. ఇది వితథమే, అది వితథమే. అది సిద్ధాంతం. తస్మాత్ జాగరితేపి వైతథ్యం స్మృతం ఇది నిగమనం. నిగమనం అంటే
యథా తత్ర తథా అత్ర, దాన్ని నిగమనము అంటారు. ఒక టెక్నికల్ వర్డ్, ఇంగ్లీష్లో సిలాగిజం అని అంటారు. సో చూడండి, ఆ మహానసంలో అంటే కిచెన్లో ఎలా అయితే పరిస్థితిలో, అంటే అక్కడ పొగొచ్చింది, నిప్పు ఉంది, అలాగే ఇక్కడ పొగొస్తుంది, ఇక్కడ నిప్పు ఉంటుంది అని దీన్ని నిగమనము అంటారు. అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా స్వప్నంలో ప్రవాహ రూపంగా దృశ్యాలన్నీ కనపడ్డాయి, అవి మిథ్యని తేలిపోయింది. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా ఈ ప్రవాహ రూపంగా కనపడేటువంటి దృశ్యాలన్నీ మిథ్యయే అని మీరు నిగమనం చేసుకోండి. ఇక్కడ నిగమనం అన్నదానికి శ్లోకంలో వాక్యం ఏమిటంటే యథా తత్ర తథా జాగరితే, అది నిగమనం. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, చాలా గొప్ప శ్లోకం. దేంట్లో ఉద్ధవ గీతలో వస్తుంది. త్వామాత్మానం పరం మత్వ పరమాత్మానమేవచ ఆత్మా పునర్బహిర్మృగ్య అహోజ్ఞ జనతాజ్ఞత. భాగవత శ్లోకాలు ఇలాగే ఉంటాయి. విన్నవాడికి ఏం అర్థమైందో మనం చదివిన వాడికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి. చూడండి, ఇక్కడ భక్తుడు ఈశ్వరుని ఉద్దేశించి అంటున్నాడు, ఓ ఈశ్వర, త్వాం ఆత్మానం పరం మత్వ. ఈశ్వరుడు ఆత్మరూపుడే ఉన్నాడు, ఆత్మయే ఉన్నాడు ఈశ్వరుడు. వేదాంత గివ్స్ ఏ లివింగ్ గాడ్, మీకు చాలాసార్లు చెప్పానమాట. ఆత్మరూపుడే ఉన్న ఈశ్వరుడు ఎక్కడో నాకంటే భిన్నంగా ఉన్నాడు అని వీడు అనుకుంటాడు. త్వాం ఆత్మానం పరం మత్వ. పరం ఆత్మానమేమచ, తాను కాని దేహము, ఇంద్రియములు, ఈ దేహేంద్రియాలని బట్టి వచ్చే వ్యక్తి తాను కాదు ఇవేమీను, కానీ తాను కాని అనాత్మను తానుగా భావన చేస్తాడు. తన స్వరూపమే అయిన ఈశ్వరుడు తనకంటే భిన్నంగా ఉన్నాడని, ఏ దేహేంద్రియాదులు వాటి వల్ల కల్పితమైన ఏ వ్యక్తి తాను కాదో అది తానని ఇది స్వీకరిస్తాడు. స్వీకరించి ఆత్మా పునర్బహిర్మృగ్య, ఆ విష్ణువు, ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడుగా ఉన్నాడు, వీడి స్వరూపమే. కానీ ఆ ఈశ్వరుడు కోసం వీడు బహిహి మృగ్య, అంతటా తీర్థయాత్రలో అవి చేస్తూ వెదుగుతూ ఉంటాడు. అహో అజ్ఞ జనతాజ్ఞత, అజ్ఞానులైన జనుల యొక్క అజ్ఞానము ఎంత గట్టిగా ఉంటుందో సుమా అని అంటారు. కాబట్టి ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచాన్ని బట్టి నేను ఫలానా అని, ఆ జాగ్రత్త ప్రపంచానికి సాపేక్షంగా ఉండే అంతఃకరణము, ఇంద్రియములు, దేహము, వీటిని బట్టి నేను ఫలానా అని ఒక వ్యక్తిత్వాన్ని తనపై ఆపాదించుకుని ఆ భయంకరమైన చిత్త విభ్రమంలో, హాలుసినేషన్, దాంట్లో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాడో అప్పుడు ఈ దేహేంద్రియాదులు తానని అనిపించడం చేత తాను పుట్టేనని, చచ్చిపోతానని, దేవుడు తనకంటే భిన్నంగా ఉన్నాడని, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడని, ఆ దేవుడు కాళ్ళు పట్టుకుంటే ఏదో ఒకసారి ఉపకారం చేస్తాడని, ఎవరికి ఉపకారం చేయాలి దేవుడు? ఈ వ్యక్తికి. అరే వ్యక్తి మిథ్య రాబాబు. ఇప్పుడు స్వప్నంలో ఒకడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆ దేవుడు వాడికి వరం ఇచ్చాడు, తెలివి వచ్చింది, ఏమవుతుంది ఆ వరం? ఆ దేవుడు ఏమవుతాడు, ఆ వరం ఏమవుతుంది? కులక్ అయిపోతుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న పరిస్థితికి ఏమీ మార్పు లేదు, ఎగ్జాక్ట్లీ ది సేమ్. అయితే దేవుణ్ణి ఆరాధించడం మానేయమంటారా అంటే మానేమని నేను అంటలేదు. దేవుణ్ణి ఆరాధించాల్సింది ఎందుకంటే ఈ వ్యక్తిత్వాన్ని బలం చేసుకోవడం కోసం ఆరాధించకూడదు. ఈ వ్యక్తిత్వాన్ని న్యూట్రలైజ్ చేసి ఈ హాలుసినేషన్ నాకు వదిలిపోయి నీకు నాకు అభేదమనే సత్యాన్ని నాకు తెలుసుకోవడం కోసం, అందుకోసం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకోసం ఆరాధిస్తే దానికే కర్మయోగము, భక్తి యోగము అని పేరు. అలా కాకపోతే కర్మ, భక్తి కూడా బంధిస్తాయి తప్ప ఉద్ధరించాలి. కాబట్టి జాగ్రత్త అవస్థ ఇది పెద్ద హాలుసినేషన్, ఇట్ ఈస్ చిత్త విభ్రమం.
సృష్టి స్వప్నము వంటిది. స్వప్నం ఎలాగైతే అసత్యమో మిథ్యయో ఈ సృష్టి కూడా స్వప్నము వంటిది. మైకి సరిగ్గా పడుతుందా? వెరీ క్లియర్. నాకెందుకునో కొంచెం సందేహం వస్తుంది. అంటే నాకు థ్రోట్ మీద ప్రెషర్ పడ్డప్పుడు అలాంటి భ్రమ కలుగుతుంది. ఇదంతా కూడా చెప్పారు, ఇది కూడా చెప్తాను. సృష్టి స్వప్నము వంటిది అని అందరూ ఏకకంఠంతో చెప్పారు. ఫిలాసఫర్స్ అందరూ కూడా అలాగే చెప్పారు. బౌద్ధ సిద్ధాంతంలో సృష్టి స్వప్నము వంటిది, భాగవతంలో సృష్టి స్వప్నము వంటిది, రామాయణం సృష్టి స్వప్నం అనే చెప్తుంది, భారతం కూడా అలాగే చెప్తుంది. ఆఖరికి తులసీదాస్ రామచరిత మానస్లో కూడా అలాగే చెప్తాడు. మీరాబాయి ఆమె యొక్క జూఠా సంసారంతో ఆవిడ కూడా సృష్టి స్వప్నము వంటిది అని చెప్తుంది. అందరూ కూడా సృష్టి స్వప్నము వంటిది అని ముక్త కంఠంతో ఏకకంఠంతో చెప్పారు. కేవలము ఈ అర్వాచీన కాలంలో బయలుదేరినటువంటి కొంతమంది ఈ ఆచార్య నామధేయంతో వ్యవహారం చేసి వాళ్ళు కేవలము ఒక అజ్ఞానం చేత సృష్టి సత్యము అని పాఠం చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ప్రచారాలు అవి చేస్తూ ఉంటారు. టీవీలో కూడా వస్తూ ఉంటారు. సృష్టి సత్యము అని పాఠం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమొస్తోంది, ఇక్కడ ఏమొస్తోంది, సర్వసామ్యం వచ్చేస్తోంది. జాగ్రత్తకి స్వప్నానికి అన్ని విధాలా కూడా సామ్యము అంటే సమానత్వము, రెండు కూడా సమానములే. వాటి యొక్క వాస్తవికత రియాలిటీ ఎంత అని కనుక మీరు చూసుకుంటే రెండు కూడా ఈక్వల్లీ అన్రియల్ అని తేలుతుంది. చూడండి, రెండు అవస్థలలోనూ కూడా జాగ్రత్త స్వప్న రెండు అవస్థలలోనూ కూడా భేదాన అంటే వెరైటీ ఉంటుంది, ప్లూరాలిటీ ఉంటుంది. ఇక్కడ అంతఃస్థానాత్తు భేదానం, రెండు అవస్థల్లోనూ భేదములు ఉంటాయి, అంటే భిన్న భిన్నములైన పదార్థములు ఉంటాయి. తర్వాత రెండు అవస్థల్లోనూ కూడా ఈ వెరైటీ అంతా కూడా దృశ్యముగా ఉంటుంది, అంతా దృశ్యమే అవుతూ ఉంటుంది. ఓకే, ఒక ప్రవాహ రూపంగా తెర మీద బొమ్మలు కనపడినట్టుగా ప్రవాహ రూపంగా కనబడుతూ ఉంటాయి. ఏది నిలబడదు, కనబడుతుందే తప్ప నిలబడదు. ఓకే, మూడవ అంశం ఏమిటంటే ఎలాగైతే స్వప్న దృశ్యములు నిషిద్ధములు అయిపోతూ ఉంటాయో, కొంత స్వప్నం చూస్తున్నంతసేపు సత్యములు అనిపిస్తాయి, స్వప్నం పూర్తి కాగానే నిషిద్ధాలు అయిపోతూ ఉంటాయి. నిషిద్ధములు అంటే నెగేట్ అయిపోతూ ఉంటాయి, త్రోసిపుచ్చబడతాయి. అదేవిధంగా జాగ్రత్త అనుభవములన్నీ కూడా అలా అనుభవిస్తూ ఉండగానే క్రమక్రమముగా నిషిద్ధములు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమంటే ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్కసారిగా ఇద్దరికి విరోధం వస్తుంది. 5 ఏళ్ళు కూడా కలిసి ఉండొచ్చు, 10 ఏళ్ళు కలిసి ఉండొచ్చు, విరోధం వస్తుంది. కలిసి ఉండడం అంటే భార్యాభర్తలే అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్స్, కంపెనీ పెడతారు పార్ట్నర్స్, వాళ్ళు 10 ఏళ్ళు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే మనం చాలా ఆత్మీయులము అనే భావంలో ఇద్దరు కలిసి ఉంటారు, పని చేస్తారు, లాభ నష్టాలను పంచుకుంటారు, అంతా చేస్తారు. ఏదో ఒక కారణంగా ప్రారంభం బాగులేక విరోధం వస్తుంది. విరోధం వస్తే వాళ్ళకి ఆ విరోధమే మనస్సులో ఉండి, ఏమన్నా మీరు 10 ఏళ్ళు కలిసి పనిచేశారు కదా, 10 ఏళ్ళు ఆత్మీయులుగా ఉన్నారు కదా అని అంటే అదంతా కూడా భ్రమేనండి అంటాడు. మీరు గమనించారా? అదంతా భ్రమేనండి అంటాడు. అంటే 10 ఏళ్ళు వీడు భ్రమపడ్డాడని వీడికి తెలిసిపోయాడు. మరి జాగ్రత్త అవస్థ స్వప్నం వంటిదంటారా, లేకపోతే స్వతంత్రమైన సత్త కలిగిన జాగ్రత్త అవస్థ వీడికి ఎక్కడ? అంతా భ్రమే అంటాడు. చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే జాగ్రత్త అవస్థని సత్యం అనుకున్నట్లయితే ఏమవుతుందంటే పరాధీనత ఉంటుంది, సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. బాహ్య పదార్థాల మీద, బాహ్య వ్యక్తుల మీద, సంబంధ బాంధవ్యాల మీద, బాహ్యమునందుండే పరిస్థితుల మీద వీడు ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే పరాధీనత వచ్చేస్తుంది. ఆ బాహ్యంలో చిన్న పెద్ద మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులు వచ్చినప్పుడల్లా
ఇక్కడ దెబ్బలు తగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే పరాధీనత కదా. ఆ బాహ్యంలో అలా ఉంటే నేను సుఖంగా ఉండగలుగుతాను. అది అలా ఉండదు, అది మారిపోతుంది. అది మారిపోతే నా సుఖానికి భంగం వచ్చేస్తుంది. దీన్నే సంసారము అంటారు. ఈ సంసారం దేని మీద ఆధారపడి నడుస్తోందంటే కేవలము మన అజ్ఞానం మీద ఆధారపడి నడుస్తోంది. ఆ చిత్త విభ్రమం ఏదైతే ఉందో హాలుసినేషన్, సో దాని మీద ఆధారపడి నడుస్తోంది. ఆ కుక్కపిల్ల బాగుంటే నేను బాగుంటాను అనుకుంటాడు. ఆ కుక్కపిల్ల బాగున్నప్పుడు వీడు బాగుంటాడు, బాగులేనప్పుడు వీడు బాగుంటాడు, అన్ని విధాలా వీడు బాగానే ఉంటాడు నిజానికి. కానీ ఆ కుక్కపిల్ల యొక్క దాన్ని బట్టి వీడి బాగోగులు ఉన్నాయని అనుకుంటాడు. పరాధీనత, మానసిక పరాధీనత. ఇది దాన్నే అజ్ఞానము అని అంటారు. ఈ పరాధీనతని బట్టి వచ్చిన వ్యక్తిత్వం ఏదైతే కలదో అది కేవలము మిథ్య అని ఎప్పుడైతే తెలుసుకుని ఆ ఇంపర్సనల్ అవేర్నెస్ అంటే వ్యక్తిత్వం లేని ఏ రకమైన బంధాలు లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఎప్పుడైతే నిలిచి ఉంటాడో అప్పుడు సంసార బంధం నుంచి వినిర్ముక్తుడు ఉంటాడు. అందుకోసమని జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని శాస్త్రకారులు చాలా విస్తారంగా పరిశీలిస్తారు. తర్వాత ఇక్కడ ప్రతిపాదన, ప్రతిజ్ఞ ఏంటంటే జాగ్రత్త అవస్థ మిథ్యా అని ప్రతిజ్ఞ. ఎందుకండి ఇది? ఈ చర్చ ఎందుకు, ఈ మీమాంస ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉంది. మోక్షం ఎప్పుడో వస్తుంది కదా ఇప్పటి నుంచి, అలా కాదు. మోక్షం ఎప్పుడో రావడం కాదు, ఇప్పుడే మోక్షం మీ స్వరూపమే అయ్యింది వాస్తవానికి తెలుసుకుంటే. జాగ్రత్త అవస్థ స్వప్నము వలె మిథ్య అని మీరు ఎప్పుడైతే తెలుసుకుని దాన్ని మీరు అనుసంధానం చేస్తారో ఆ క్షణంలో మీ మనస్సుకి పరమ శాంతి లభిస్తుంది. అది గొప్ప సత్యం, అనుభవం కూడా. నిజానికి ఈ మధ్యకాలంలో ఎకనామిక్ మెల్ట్ డౌన్ ఎప్పుడైతే అమెరికాలో వచ్చిందో అక్కడ హఠాత్తుగా నేను చెప్పే వేదాంత పాఠాలకు విలువ పెరిగిపోయింది. నేను చూసి ఆశ్చర్యపోయాను. నేను 7 వీక్స్ కోర్సు చేశాను. అది మండుక్యం వైతథ్య ప్రకరణం కోర్సు ఆరంభమైనప్పుడు ఎకానమీ టాప్లో ఉంది. కోర్సు మధ్యలోకి వచ్చేప్పటికి ఎకానమీ షేక్ అవడం ప్రారంభించింది అండ్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత కూడా కోర్సు నడిచింది 2-3 వారాలు. వాళ్ళందరూ కూడా ఆ కోర్సులో ఉన్న వాళ్ళలో చాలామంది కనీసం ఒక కోర్సులో 60-70 మంది ఉండేవారు. కనీసం 20-30 మంది దే హ్యావ్ లాస్ట్ హెవీలీ. అమెరికాలో వాళ్ళ లాసెస్ పెద్ద లాసెస్. $100,000, $200,000, $500,000, $1 million పోగొట్టుకున్న వాళ్ళు. $1 million అంటే ₹50 వేసుకుని లెక్కేసుకున్నాం. అలా ఉంటాయి వాళ్ళ లాసెస్. అంత లాసెస్ వచ్చి కూడా వాళ్ళు ముక్త కంఠంతో వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే మేము ఈ మాండుక్యాన్ని అధ్యయనం చేసి వైతథ్య ప్రకరణం మమ్మల్ని నిలబెట్టింది అని చెప్తారు. ధైర్యంగా ఉంటారు. వాడిని చూస్తే నాకు బెంగ అనిపించింది. అయ్యో పాపం, ఎంత కాలిఫోర్నియాలో నేను వెళ్ళాను అతని ఇంటికి. లారెన్స్ అని నాకు బాగా మిత్రుడు, చాలా మంచి నిష్ణ, మంచి విద్వాంసుడు, MBA వాళ్ళకి పాఠం చెప్తాడు. మంచి బిజినెస్ ఇన్స్టింక్ట్ కలిగినటువంటి ప్రొఫెసర్. అతనిది హీ లాస్ట్ $500,000. ఇల్లు విశాలమైన ఇల్లు, ఆ ఇల్లు పోతుందంటే బికాజ్ హీ కెనాట్ పే మార్టిగేజ్, హీ కెనాట్ ఓవర్, ఇల్లు పోతుంది. ఒక చిన్న ఇంట్లోకి మారాల్సి ఉంటుంది. అతను అలాంటి వాళ్ళు కోర్సులో 20 మంది 30 మంది ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఈ పాఠమే మమ్మల్ని నిలబెట్టింది. పాఠం అంటే మనం చెప్పిన పాఠం అని కాదు, జాగ్రత్త అవస్థ స్వప్నము వలె మిథ్య అని ఎప్పుడైతే అనుసంధానం చేయగలిగాడో మనిషి, అయితే మనస్సు అనుసంధానం చేయకుండా అడ్డుపడుతుంది. మనస్సు ఆటంకాన్ని కల్పిస్తుంది. అది ఎలా కుదురుతుందండి అని ఏవేవో ప్రశ్నలు లేవతీస్తుంది, లేకపోతే మర్చిపోతుంది. సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది మనస్సు. అటువంటి మనస్సును మీరు చిక్కబట్టి మీరు జాగ్రత్త అవస్థ స్వప్నం వలె మిథ్య అనే విషయాన్ని బాగా అనుసంధానం చేయగలిగితే మీకు పరమ శాంతి లభిస్తుంది. కాబట్టి నేను చెప్పే పాఠం కొంచెం పరుషంగా ఉన్నా మీరు ప్రేమగా స్వీకరించినట్లయితే
అది అమృతం వంటిది. నేను చెప్పే పాఠం అని కాదు, మాండూక్యం సబ్జెక్ట్ అన్నది. కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తించి ముందుకు అడుగు వేయాల్సి ఉంది. ఇంకొక వాక్యం ఉంది ఆ శ్లోకంలో, స్వప్నే సంవృతత్వేన భిద్యతే. స్వప్నంలో ఇరుకుగా ఉంటుంది. స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏంటంటే ఏమీ తేడా లేదు, ఒక్క పిసరంత తేడా చెప్పాలి. లేకపోతే రెండవస్థల్ని కలిపేస్తే మనకి అవస్థాత్రయం వల్ల పోయే అవస్థాద్వయం అనే మాట వస్తుంది. అలా రాకూడదు. శృతిలో కూడా 3 అవస్థలను లెక్క పెట్టినప్పుడు 3 అవస్థల్ని 3 అవస్థలుగా పెట్టాలి, కానీ ఓ అవస్థని మీరు డ్రాప్ చేసేయడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క పిసరంత తేడాని రెండింటికి చూపిస్తున్నారు. అదేంటంటే స్వప్నావస్థలో మీకు ఆ స్వప్నము కనపడేటువంటి ఆ నాడి చాలా ఇరుకు, చాలా సంకుచిత దేశంలో మీరు స్వప్న దృశ్యాలను చూస్తారు. కాబట్టి ఆ స్వప్న దృశ్యములు దేశం కూడా సంకుచితము, కాలం కూడా సంకుచితం. ఒక రకంగా సంకుచితమైన కాలంలో సంకుచితమైన దేశంలో మీరు స్వప్నాన్ని చూస్తారు. వేరే జాగ్రత్తకు వచ్చేప్పటికీ విశాలమైన దేశంలో విశాలమైన కాలంలో జాగ్రత్తను చూస్తారు. ఈ పిసరంత తేడా తప్ప ఇంకా ఏ తేడా లేదు. ఈ ఒక్క తేడా కారణంగా స్వప్నం మిథ్యని తెలుస్తూ ఉండి కూడా స్వప్నానికి జాగ్రత్తకి ఉండేటువంటి సంబంధం స్పష్టంగా అవగాహనకి వస్తూ ఉండి కూడా వీడు జాగ్రత్త మిథ్య అని తెలుసుకోలేకపోతూ ఉంటాడు. ఈ ఒక్క కారణంగా, ఈ ఒక్క తేడా కారణంగా. అందు గురించి ఆ తేడాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అంతఃస్థానాత్ సంవృతత్వేన చ స్వప్నదృశ్యానాం భావానాం జాగ్రద్దృశ్యేభ్యో భేదః. జాగ్రత్త దృశ్యములు మనకి బయట ఉన్నట్టుగాను, జాగ్రత్త అవస్థ దృష్ట్యా చూసుకుంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం. నిన్న రాత్రి నేను స్వప్నం చూశాను. స్వప్నంలో గంగానది అవి చూశాను. ఈ స్వప్నంలో చూసినటువంటి గంగానది ఇవి నాలోనే ఉన్నాయి, నాకంతా బయట లేవు. కానీ జాగ్రత్త అవస్థలో నేను చూస్తున్నటువంటి గంగానది మొదలైనవి నాకంటే బయట ఉన్నాయి. ఇది ఒక తేడా. అంతఃస్థానాత్. తర్వాత సంవృతత్వేన చ, సంకుచిత దేశము సంకుచిత కాలము. స్వప్న దృశ్యములు, స్వప్నంలో కనపడిన భావములు సంకుచిత దేశంలోనూ ఉన్నాయి. అంతఃస్థానం. ఇది ఒక్కటే జాగ్రత్త దృశ్యాలకి స్వప్న దృశ్యాలకి భేదము. ఇది ఒక్కటే. ఈ భేదం కూడా దాని యొక్క సత్యత్వాన్ని నిర్ధారించే భేదం కాదది. ఈ భేదాన్ని కూడా ముందు ముందు మనం పరిశీలిస్తాము. పరిశీలించి ఆ భేదంలో కూడా సారం లేదు అని నిర్ధారణ చేస్తాము. బట్ ప్రస్తుతానికి అంత మాత్రం మీరు భేదాన్ని స్వీకరించవచ్చు. దృశ్యత్వం అసత్యత్వం చ అవిశిష్టముభయత్ర. రెండింటికి తేడా చూపించారు. అంతఃస్థానము, సంవృతత్వము. ఇది జాగ్రత్తకి స్వప్నానికి తేడా. తేడా లేని అంశాలు ఏమిటి? దృశ్యత్వము. జాగ్రత్త ప్రపంచం దృశ్యం, స్వప్న ప్రపంచం దృశ్యం. అసత్యత్వము. స్వప్న ప్రపంచం అసత్యం, జాగ్రత్త ప్రపంచం అసత్యం. ఈ అంశాల్లో రెండింటికి ఏ తేడా లేదు. అవిశిష్టం ఉభయత్ర. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. నేను ముందు వీడు జాగ్రత్త అవస్థలో సంసార సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖాలను అనుభవించే న్యూక్లియస్ ఒకటి ఉంటుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి సుఖ దుఃఖాలు. ఆ సెంట్రల్ పాయింట్ ఏమిటి? ఆ సెంట్రల్ పాయింట్ వ్యక్తి, పర్సన్. ఏమంటే ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను. నేను ఒక వ్యక్తిని, నాకు ఒక పేరుంది, ఒక ఆకారం ఉన్నది, ఏదో 5.5 feet అనో, పురుషుడని స్త్రీ అని ఒక ఆకారం ఉన్నది. ఏవో కొన్ని సుఖాలు ఉన్నాయి, ఏవో దుఃఖాలు ఉన్నాయి. ఇదే కదండి వ్యక్తి అంటే. ఓ పేరుని బట్టి ఏదో వంశం, క్యాస్ట్, క్రీడు ఇవన్నీ వస్తాయి.
ఏవో సుఖ దుఃఖాలు అందరికీ ఉంటాయి. తర్వాత ఒక ఆకారంతో పాటుగా జెండర్ అవి కూడా ఉంటాయి. అప్లికేషన్ ఫామ్లో రాస్తారు ఇవన్నీ. సో ఇది వీడు వ్యక్తి. ఈ వ్యక్తి పుట్టినప్పుడు ఉన్నాడా? ఈ వ్యక్తి లేడు. పుట్టకముందు ఉన్నాడా? లేడు. పుట్టినప్పుడు ఉన్నాడా? లేడు. పుట్టినప్పుడు లేడండి. పుట్టినప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? పుట్టినప్పుడు ఏం వ్యక్తి లేడు. చిన్నపిల్లలు వ్యక్తులు కాదు, అలా ఒక భగవంతుని ప్రతిరూపాలుగా అలా ఉంటారు. అయితే వీడు బాల్యంలో ఈ వ్యక్తి లేడు, మరో వ్యక్తి ఉన్నాడు. సో ఈ వ్యక్తి పుట్టకముందు లేడు, పుట్టినప్పుడు లేడు, బాల్యంలో లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత ఈ వ్యక్తి ఉంటాడా? ఉండడు. చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఉంటాడా? ఉండడు. ఉంటాడని ఏవో అవన్నీ అలాంటి పెట్టండి. ఈ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత వీడు ఉండడు. శాస్త్రమే స్పష్టంగా చెప్తుంది. చచ్చిపోయిన తర్వాత ఇంక ఈ దేహాభిమానం కలిగిన వ్యక్తి ఉండడు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీని బేసిస్గా చేసుకుని వాడికి ఉండే ఆకాంక్షలు, కామనలు, భయాలు వాటినన్నింటినీ పట్టుకుని వేలాడడం కంటే అసలు ఆ వ్యక్తిత్వము యథార్థమా అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఆ వ్యక్తి సపోజ్ ఆ వ్యక్తి ఇప్పుడు ఏది కాదో అదేదో కొత్తగా తయారవ్వడం కోసం, కొత్తగా అవ్వడం కోసం ఆ వ్యక్తి ఇప్పుడు లక్షాధికారి అనుకోండి, కోటీశ్వరుణ్ణి నేను అవ్వాలి, లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఆ న్యూక్లియస్ అదే న్యూక్లియస్ కదా. ఆ న్యూక్లియస్ సత్యం కాదు, అది మిథ్యది. ఆ మిథ్యా న్యూక్లియస్ లక్షాధికారి అయినా ఒకటే, కోటీశ్వరుడైనా ఒకటే, ఏమీ కాకపోయినా ఒకటే, అది మిథ్యది. కాబట్టి ఆ వ్యక్తి తాను అని భ్రమపడి ఆ హాలుసినేషన్లో బతుకుతో నేను ఫలానా అయ్యున్నాను, నేను ఇదవ్వాలి అదవ్వాలి అని ఎవేవో లేనిపోని కోరికలు పెట్టుకుని వాటి వెంట పరుగులు తీస్తూ వాడు బతకడం కంటే అసలు ఆ వ్యక్తిత్వానికి నాకు ఉండే సంబంధం ఏమిటి? నేను ఆ వ్యక్తినేనా, లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క రూపం భాషించేటువంటి ఏ అవ్యక్త చైతన్యం, వ్యక్తి కాని ఆకాశము వంటి చైతన్యం ఏది కలదో అది నా స్వరూపము అని తెలుసుకుని ఆ వ్యక్తిత్వానికి అతీతంగా వీడు వెళ్ళిపోయి జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని అర్థం చేసుకుని ఈ పర్సనల్ లైఫ్ అంటారు, అంటే ఒక వ్యక్తిత్వం చుట్టూ అల్లుకుని ఉన్న జీవన శైలి ఏదైతే ఉందో దీనికి అతీతంగా ఒక చైతన్య శక్తిగా ఎందుకు మిగిలిపోకూడదు? అదే దాని పేరే మోక్షము. అది మోక్షం. కాబట్టి ఒక న్యూక్లియస్ నిర్మాణం చేసుకుని ఆ న్యూక్లియస్లో కొంత లౌక్యం ఉంటుంది, కొంత వైదికం ఉంటుంది. లౌక్యం చాలా పాళ్ళు ఉంటుంది. లౌక్యం కడుపు నిండిన తర్వాత కొంత వైదికం చేరుతుంది. కడుపు నిండా భోజనం అయిన తర్వాత నీ గోత్రం ఏమిటి, నా గోత్రం ఏమిటి? భోజనం పెట్టడం 1 గంట ఆలస్యం చేస్తే గోత్ర విచారం ఏమి ఉండదు. కాబట్టి దాంట్లో కొంత లౌక్యం ఉంటుంది, కొంత వైదికం ఉంటుంది. ఆ వ్యక్తి నేను ఇప్పుడున్నాను, నేను గృహస్థుని అని గృహస్థు ఎవడు? ఆత్మ గృహస్థు కాదు, కల్పిత వ్యక్తి గృహస్థు. ఈ కల్పిత వ్యక్తి గృహస్థైన వ్యక్తి నేను సన్యాసిని కావాలి, లేకపోతే నేనేమో స్వర్గాన్ని పొందాలి, నేను సోమయాగం చేసి స్వర్గాన్ని పొందాలి, లేకపోతే ఇప్పుడున్న డబ్బు కంటే రెట్టింపు డబ్బు సంపాదించి ధనవంతుని అవ్వాలి అని ఆ వ్యక్తికి ఏవేవో మెరుగులు దిద్దే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు తప్ప ఆ వ్యక్తిత్వం యొక్క యథార్థత ఎంత? అది స్వప్న వ్యక్తి వలె అది అసత్యం కాదా? స్వప్న వ్యక్తి ఏ స్వప్న ప్రపంచంలో బతికాడో ఆ రెండూ కూడా అసత్యములే. అలాగే జాగ్రత్త వ్యక్తి వీడు తన చుట్టూ అల్లుకున్నటువంటి జాగ్రత్త ప్రపంచము ఇదంతా కూడా మిథ్యే. కాబట్టి ఆ వ్యక్తికి లేనిపోని మెరుగులనేవో తీసుకొచ్చి ప్రయత్నం చేయడం కంటే శవానికి అలంకారం చేసినట్టుగా ఆ వ్యక్తి మిథ్య కనుక ఆ మిథ్యారూపమైన వ్యక్తిని మిథ్యగా తెలుసుకుని దానికి అతీతంగా అవ్యక్త ఆత్మ చైతన్యంగా ఎందుకు నిలిచిపోకూడదు? అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అని శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్టుగా అది జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని తెలుసుకోవడంలో అభిప్రాయం అది. కాబట్టి మిథ్య ఎంతసేపు ఈ కనపడేదంతా అసత్యమనే కాదు, ఈ కనపడేదాన్ని బట్టి ఇక్కడ నిర్మాణమై ఉన్నటువంటి వ్యక్తిత్వంతో సహా అంతా కూడా
కళ వంటిది, అంతా కూడా ఒక చిత్త విభ్రమం తప్ప మరొకటి కాదు. తర్వాత శ్లోకం. స్వప్న జాగరితే స్థానే హ్యేకమాహుర్మనీషిణః భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా. మంచి మంచి కారికలు మీరు చాలా ఓపికగా స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మనీషిణ ఆహు, ఇంతకుముందు కూడా వచ్చింది మనీషిణ ఆహు అంటే విద్వాంసులు చెప్పుతున్నారు, జ్ఞానులు చెప్పుతున్నారు. ఏమని చెప్తున్నారు? స్వప్న జాగరితే స్థానే ఏకం, రెండు ఒక్కటే. హి అంటే నిశ్చయము, ఇండీడ్ దే ఆర్ వన్. సో ఇసి స్వప్న జాగ్రత్త స్థానే హి ఏకం. ఇప్పుడు నేను కలగన్నాను, కలలో నేను వ్యక్తిని, నాకు దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, అప్పుడే వ్యక్తి అవుతాడు. దేహం ఒక్కటి ఉంటే వ్యక్తి అవడం. దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నాయి, ఓ ప్రపంచం ఉంది, ప్రపంచం కూడా ఉంటుంది. ప్రపంచం లేకుండా వ్యక్తి ఉంటాడు, వ్యక్తి లేకుండా ప్రపంచం ఉండదు. ఇదంతా కూడా మిథ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు ఈ స్వప్న వ్యక్తి, స్వప్న ప్రపంచము దే ఆర్ అన్రియల్. ఓకే, కేవలము మనస్సు యొక్క చలనం తప్ప అక్కడ స్వప్న వ్యక్తి సత్యం కాదు, స్వప్న ప్రపంచము సత్యము కాదు. ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చారు. జాగ్రత్తలోకి వస్తే జాగ్రత్త దేహం ఉంది, జాగ్రత్త ఇంద్రియాలు ఉన్నాయి, జాగ్రత్త అంతఃకరణం ఉన్నది. ఈ అంతఃకరణం యొక్క చలనాన్ని బట్టి ఒక జాగ్రత్త ప్రపంచం ఉంది. ఇది కూడా స్వప్న పరిస్థితి వంటిదే, ఏమీ తేడా లేదు, ఈక్వల్లీ అన్రియల్. స్వప్న ప్రపంచం అన్రియల్, జాగ్రత్త ప్రపంచం అన్రియల్. స్వప్న వ్యక్తి అన్రియల్, జాగ్రత్త వ్యక్తి అన్రియల్. అయితే స్వప్నం వ్యక్తి అన్రియల్, స్వప్న ప్రపంచం అన్రియల్, రెండు కలిపి అన్రియల్ అని తెలుస్తాయి ఒకేసారి. ఏదో ఒకటి అన్రియల్ అయి రెండోది అన్రియల్ కాకుండా అలా కుదరదు, మిథ్య. కాబట్టి జాగ్రత్త స్వప్నం వ్యక్తి, స్వప్న ప్రపంచము అసత్యము అని తెలిసింది. ఎలా తెలిసింది? జాగ్రత్తలోకి వచ్చాక తెలిసింది, తెలివి వచ్చాక తెలిసింది. అలాంటిది జాగ్రత్తలో మనం సంపాదించాలి, అది ప్రయత్నం. అది ఎలాగా అంటే చూడండి, దీనికి ఒక దారి ఉంది. ఏమిటంటే ఆ దారి, మీరు దేహానికి చుట్టుముట్టు ఉన్న వాటిని బట్టి వాటితోటి ఆత్మతో తాదాత్మ్యాన్ని చెందవద్దు. ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉందనుకోండి, నేను ధనవంతుడను అంటే అర్థం ఏంటి? నేనుని, ఆ డబ్బుని బట్టి మీరు నేనుని నిర్ధారిస్తున్నారు కదా. డబ్బు అనాత్మ, నేనేమిటి? ఆత్మ. అనాత్మను తీసుకొచ్చి ఆత్మను ఎత్తి మీద రుద్దుతున్నారా లేదా? మానేసేయండి. ఈ ఇంటి యజమానిని నేను అంటే అనాత్మకి ఆత్మ మీద అధ్యారోపం అయింది కదా. ఈ వ్యక్తికి భర్తను నేను, భార్యను నేను, తండ్రిని నేను, కొడుకును నేను అంటే అనాత్మ నుంచి ఆత్మ అధ్యారోపం వచ్చింది కదా. ఇల్లు వాకిలికి చెప్పడం తేలిక, వ్యక్తులకి చెప్పడం కొంచెం కష్టమైనా మరి తప్పదు, చెప్పాలి. లేకపోతే నేను తండ్రిని, నేను కొడుకునే అనుకుంటూ అలా బతకూడదు. కాతే కాంత కష్టే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. తండ్రి కొడుకు ఈ సంబంధ బాంధవ్యాలన్న బధ్నాతీతి బంధు, బంధ ఏవ సంబంధ. బంధం, మీరు సంబంధాలు అన్నారే, సంబంధం కలుపుకుందామంటే బంధం కలుపుకుందామని అర్థం. అది బాండేజ్ తప్ప దాంట్లో ఫ్రీడమే ఉంది. లవ్, దెర్ ఈజ్ ఫ్రీడమ్ ఇన్ లవ్. ప్రేమలో ఫ్రీడమ్ ఉంది, బాంధవ్యంలో ఫ్రీడమ్ లేదు. దాని పేరే బాంధవ్యం. బంధించేది కనుక బాంధవ్యం, బంధించేది కనుక సంబంధం. అంచేతనే సంబంధం కలుపుకుని దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే బంధంలో ప్రేమ లేదు, ఫ్రీడమ్ ఉంటేనే ప్రేమ ఉంటుంది. ఫ్రీ మైండ్ ఉన్నవాడు, ఫ్రీడమ్ గలవాడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. ఎనీవే, ఆ విషయం అలాంటి పెట్టి, కాబట్టి ఇతర వ్యక్తులను అనుసరించి తన యొక్క వ్యక్తిత్వాన్ని వీడు భావన చేయటం మానేసేయాలి. దాని పేరే సన్యాసము అంటారు. సన్యాసం అంటే కాషాయం కట్టుకోవడం కాదు. కాషాయం కట్టుకోవడం మహాభాగ్యమే ఉందండి. ఈవేళ రేపు కాషాయం కట్టుకోవడం చాలా తేలిక.
దాంట్లో ఏమీ కష్టం. కాషాయానికి ఉండేటువంటి పరిస్థితి బాగా మారిపోయింది. లోకంలో అన్ని మారినట్టే ఇది మారింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటే మారదు, అన్నీ మారుతాయి. దాంతో కూడా ఇది మారుతుంది. కాబట్టి సన్యాసము అంటే వీడు ఆ వ్యక్తికి నేను తండ్రిని, వాడు నాకు కొడుకు సంబంధం. ఈ సంబంధం లేదు. నేను ఎవరికి తండ్రిని కాదు, నాకెవళ్ళు కొడుకులు లేరు. నేను ఎవరికి భర్తని కాను, నాకెవళ్ళు భార్యలు లేరు. భర్త అంటే పోషించువాడు, భార్య అంటే పోషించబడేది. అందరికీ భర్త సర్వేశ్వరుడు. నేను ఎవళ్ళకి భర్తని కాను, నాకెవళ్ళు భార్యలు లేరు. దాన్ని సన్యాసం అంటారు. సన్యాసం అంటే కాషాయం కూర్చుని అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ కూర్చోవడం కాదు. ఇది సన్యాసం అంటే అప్పుడు ఫోన్ చేసినా తప్పులేదు, కలిసినా తప్పులేదు, మాట్లాడినా తప్పులేదు. బంధం అంటే ఆత్మ తన యొక్క నేను యొక్క స్వరూపాన్ని అనాత్మ నుంచి మీరు తీసుకొచ్చి రుద్దకూడదు. దేహాన్ని బట్టి దేహం అనాత్మ కదా, దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించరాదు. మనస్సులో వచ్చే సుఖ దుఃఖాది అవస్థలన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఉండవు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమున్నా ఆత్మస్వరూపానికి ఉండవు అని మీరు ఎప్పుడైతే దేహ సంబద్ధములైన పదార్థములు వ్యక్తులను ఆత్మకి ముడిపెట్టడం మానేసి దేహ ఇంద్రియ అంతఃకరణాలని వాటి ధర్మాలని ఆత్మస్వరూపమునందు ఆరోపించడం మానేసి సర్వానికి సాక్షిగా మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచము, ఈ వ్యక్తి కూడా మిథ్యా అని మీకు అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే ఆ అనుభవం మీకు కలిగిందో అది ఫ్రీడమ్, అదే మోక్షము. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి స్వప్న జాగరితే స్థానే ఏకం, ఈ రెండు స్థానములు కూడా ఒక్కటి మాత్రమే. ఇప్పుడు చూడండి, అంటే ఏమిటనమాట, స్వప్న ప్రపంచం ఎలా మిథ్యయో జాగ్రత్త ప్రపంచం అలా మిథ్యని తేల్చాం. స్వప్నం వ్యక్తి ఎలా మిథ్యయో జాగ్రత్త వ్యక్తి కూడా మిథ్య, అసలు వితథము అని తేల్చాం. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, జాగ్రత్త ప్రపంచం అనేది ఎలాగ కేవలము మీరు నిద్ర లేవగానే మనస్సు యొక్క చలనాన్ని బట్టి జాగ్రత్త ప్రపంచం నిర్మాణం అవుతుంది. అదే మనస్సు యొక్క చలనాన్ని బట్టి జాగ్రత్త వ్యక్తి కూడా ప్రపంచంలో భాగంగా నిర్మాణం అవుతాడు. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ, ఈ జాగ్రత్త వ్యక్తిని జాగ్రత్త ప్రపంచాన్ని కలిగి ఉండే జాగ్రత్త వ్యవస్థ, ఇది కేవలము ఒక స్వప్నము, దీర్ఘస్వప్నం తప్ప మరొకటి కాదు. ఈ మాట నేను అన్నాను, మళ్ళీ అక్కడ వచ్చింది కాబట్టి అంటున్నాను. కాబట్టి మీరు అది కళ, ఇది తెలివి అని మీరు పెట్టుకున్న పేర్లు అవి ఒకప్పుడు మిస్లీడింగ్ పేర్లు. నిజానికి రెండు స్వప్నములే. జాగ్రత్త స్వప్నమే, స్వప్నము స్వప్నమే. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నామని అనుకుంటున్నా మనం కలగంటూనే ఉన్నాము. ఇదంతా సత్యమని, దీంట్లో నేను భాగంగా ఉన్నానని, నాకు ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయని, నేను ఫలానా అని మనం అనుకుంటున్నటువంటిది ఇదంతా కూడా ఒక స్వప్నం మటుకే నడిచిపోతుంది. ఇది యథార్థమైనటువంటి వేకింగ్ కాదు. ఇది యథార్థమైన మెలకువ ఇది కాదు. యథార్థమైన తెలివి మెలకువ అది ఆత్మజ్ఞానికి మాత్రమే ఉంటుంది. మనకున్నటువంటి జాగ్రత్త అవస్థ ఇది యథార్థమైన జాగ్రత్త అవస్థ కాదు. ఇది దీర్ఘ స్వప్నం మటుకే. ఎందుకంటే రెండు ఒకటే కదా. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, నేను కలగంటున్నానని కలగంటున్నాం, నేను తెలివి ఇచ్చింది ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చానని కలగంటున్నాం, నేను నిద్రపోయాను అని కలగంటున్నాం. అంతా కూడా ఒక కళ మాత్రమే. త్రయస్వప్న, అంతా కూడా కళ. మనం చూసాం, నిద్రాతత్వమజానత అన్యథా గృహత స్వప్న నిద్రాతత్వమజానత అని ప్రథమ ప్రకరణంలో, ఆగమ ప్రకరణంలో చూసి ఉన్నాం. తత్వాన్ని తెలుసుకోలేకపోతే నిద్ర, తప్పుగా తెలుసుకుంటే స్వప్నము.
జాగ్రత్త ప్రపంచం సత్యం అని అనుకుంటున్నాం అంటే తప్పుగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది స్వప్నము. స్వప్న ప్రపంచంలో స్వప్నం చూసి టైంలో అది సత్యం అనుకున్నాం, అది స్వప్నము. కాబట్టి ఇదంతా కూడా జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి ఏమీ తేడా లేదు. ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు స్వప్నం చూస్తూ ఉంటారు, స్వప్నంలో భయపడతారు. దానికి నైట్ మేర్ అని పేరు. ఎందుకు భయపడ్డారు? మీరు స్వప్నంలో చూసిన దృశ్యం మీరు సత్యం అనుకోబట్టి భయపడ్డారు. స్వప్నంలో చూసిన దృశ్యం సత్యం కాదని మీకు అప్పుడు తెలిసిందనుకోండి, భయపడతారా? భయపడరు. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తుంటే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఒక రబ్బరు పాము ఉంది. ఆ రబ్బరు పాము ఆయన కాళ్ళ ముందు విసిరారు. విసిరితే అది చూసి ఆయనేమో భయపడిపోయి గెంతులు వేసేసి ఎగిరి గెంతేసి పారిపోయాడు. వీళ్ళు మహా ఆనందపడిపోయారు. 5 నిమిషాలు నవ్వుకున్నారు ఆయన గెంతులు, ఆయన పారిపోవడం చూసి. ఈ లోపల ఇంకోటి ఆయన వచ్చాడు, ఆయన కాళ్ళ ముందు మళ్ళీ వేశారు. వీళ్ళకి ఆట బాగుంది, ఇది ఈ పిల్లలకి. గోడ వెనకాల దావుకుని ఆ పాము ఆయన కాళ్ళ ముందు వేశాడు. ఆయన చూశాడు, చూసి రబ్బరు పాము ఇది పాము కాదని తెలుసుకున్నాడు. అప్పుడు వెంటనే కాళ్ళ ముందు చేతి తీసి ఇలా మడత పెట్టేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ పిల్లలు పరిగెత్తుకెళ్ళి అంకుల్ మా పాము మాకు ఇచ్చేయండి. పాము ఏమిట్రా? పాము లేదు, పాము జేబులో పాము కాదు, అది రబ్బరు పాము, మేము పొరపాటున వేసాం. మీరు ఎందుకు వేశారు? నాకు రోడ్డు మీద దొరికింది, మీకేమిటి సంబంధం? నాకు కాదు అంకుల్, సారీ అని బతిమిలాడి, ఇంకెప్పుడు ఎవరి మీద వేయకుండా ఉంటారా అంటే ఇస్తా అంటే, ఇంకెప్పుడు వేయను, మేము పొరపాటు చేశాం, క్షమాపణ అప్పుడు ఇచ్చేసాం అంతే. కాబట్టి స్వప్నంలో మీరు భయపడ్డారంటే అక్కడ పాము లేదు, అక్కడ దుఃఖపడడానికి హేతువు లేదు. అయినా దుఃఖపడ్డారు, భయపడ్డారంటే అర్థం ఏంటంటే అది సత్యం అనుకోబట్టి భయపడ్డారు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి దృశ్యములు సత్యం అనుకోబట్టి మనం భయపడుతున్నాం, కామనలను పెట్టి పెంచుకుంటున్నాం, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే మీరు అసత్యాన్ని సత్యం అనుకున్నప్పుడు మనం ఆ అసత్యానికి బానిసలమై ఉంటాము. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకున్నప్పుడు మనకి ఆ బంధం నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ సత్యాన్ని కొత్తగా తెలుసుకునేది ఏం లేదు, ఆత్మే సత్యం, ఆత్మను తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఏ వ్యక్తిత్వము తన యందు లేదో, తాను కాదో, అది తాను అనుకుని భ్రమపడుటయే బంధం. కాబట్టి ఈ జాగ్రత్త ప్రపంచము మిథ్య, నేను ఈ జాగ్రత్త ప్రపంచానికి చెందిన ఫలానా వ్యక్తిని, ఇప్పుడు నేను ఉన్నానంటే సికింద్రాబాద్ నగరవాసిని, ఇండియా సిటిజన్ని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, సన్యాసిని, గృహస్థుని, భర్తని, భార్యని అని ఇవన్నీ జాగ్రత్త ప్రపంచాన్ని బట్టి వచ్చినటువంటి స్టేటస్. కాబట్టి ఈ వ్యక్తిత్వం, ఈ ప్రపంచం రెండింటినీ విడదీయలేరు మీరు, రెండు కలిసి ఉంటాయి. ఇదంతా కూడా మిథ్య. మరి నేనెవరు అంటే ఈ మిథ్యని సాక్షి రూపంగా దర్శించే దృక్చైతన్యాన్ని నేను అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ ప్రపంచం అలా ఉంటుంది, అదేమైపోదు, అలా కనపడుతుంది. సినిమా మిథ్యం తెలిస్తే సినిమా నడుస్తుందని అలా నడుస్తూ ఉంటుంది, ఆ రీలు అయిపోయేదాకా నడుస్తుంది. మిథ్యం తెలుసుకున్నా నడుస్తుంది, అలాగే ఈ రీలు నడుస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడు వీడు బస్సులోకి ఎక్కుతాడు, మగవాళ్ళు కూర్చుని చోటు వేరు, ఆడవాళ్ళు కూర్చుని చోటు వేరు. వీడికి తెలుసు తాను స్త్రీ పురుష భేదానికి అతీతుందని తెలుసు, అయినా కూడా మగవాళ్ళు సీట్లోనే కూర్చుంటాడు వెళ్ళి, అంతేగాని వెళ్ళిపోయి ఇంకో చోట కూర్చోడు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తిగా ఏ అపేక్ష ఉంటుందో ఆ అపేక్షని ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది సహజంగా, అతి సహజంగా. కానీ బంధం ఉండదు, బాండేజ్ ఉండదు. బాండేజ్ ఎందుకు వచ్చిందంటే అసత్యాన్ని సత్యమని స్వీకరించబట్టి వచ్చింది బాండేజ్. ఇప్పుడు చూడండి, ఈ బంధం ఎలా వచ్చిందంటే నేను ఒక ప్రవాహమని భ్రమపడ్డం చేత వచ్చింది. నేను పుట్టాను, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, మధ్య వయస్సు అయిపోయింది, వృద్ధాప్యం, ఇది నడుస్తోంది. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 10 ఏళ్ళు వస్తాయి, తర్వాత చచ్చిపోతాను, నాకు ఇది జరిగింది అది జరిగింది అని ఒక ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహమే నేను అనుకోబట్టి ఈ భ్రాంతి అంతా కలిగి ఈ బంధం కలిగింది. ఆ ప్రవాహం దృశ్యం, అది దృశ్యం,
కనపడేదే తప్ప ఉన్నది కాదు, అది యథార్థం కాదు, అది నా స్వరూపం కాదు, అది ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో అదే నేను అని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దెన్ ఏమైపోతుంది, ఐఎమ్ నాట్ ఎ ప్రాసెస్, ఐఎమ్ నాట్ ఎ పర్సన్, ఐ ఆమ్ ది ఇంపర్సనల్ అవేర్నెస్ ఇన్ విచ్ ద ప్రాసెస్, ది పర్సన్ అండ్ ది వరల్డ్ అపియర్స్ అండ్ డిసపియర్స్. అది నా స్వరూపము అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే వీడు బంధం నుంచి విముక్తి పెడతాడు. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.